అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. హోప్ మీరందరూ బాగున్నారనుకుంటా. మేమైతే చాలా బాగున్నాము. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇక్కడ ముగ్గురం కలిసి ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? ప్రీవియస్ వీడియో చూసారు కదా, నలుగురం ఫ్రెండ్స్ కలిసి బేకింగ్ క్లాసెస్కి అయితే వెళ్ళాము. సో ఈ వీక్ అయితే నేను, శిల్ప అండ్ శ్రావణి కప్ కేక్స్ అండ్ బనానా కేక్ బేక్ చేయబోతున్నాము. సో ఇది మా ఫస్ట్ ఆర్డర్ అనమాట. జనరల్గా బిజినెస్ చేయాలని నేర్చుకోలేదు, హోమ్ బేకింగ్ పర్పస్ నేర్చుకున్నాము. ఇంత తొందరగా మమ్మల్ని నమ్మి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారా? మా అపార్ట్మెంట్లో లేడీస్ అందరం కలిసి మంత్లీ వన్స్ కిట్టి పార్టీ చేసుకుంటాము. సో ఈసారి హోస్ట్ చేసే వాళ్ళైతే ఎలాగో నేర్చుకున్నారు కదా, కప్ కేక్స్ అండ్ బనానా కేక్స్ బేక్ చేయండి, మేము అందరం టేస్ట్ చేస్తాం కదా అని అన్నారు. సో వి ఫెల్ట్ లైక్ ఓకే అని ఇలా అయితే ట్రై చేసాము. ఆల్మోస్ట్ 30 కప్ కేక్స్ వరకు ప్రిపేర్ చేయాలనుకున్నాము. అందుకని మైక్రోవేవ్ ఓవెన్ అండ్ స్టవ్ పైన కూడా చేయాలనుకున్నాము. సో యాజ్ బిగినర్స్ మిస్టేక్, మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ కప్ కేక్స్ పెట్టినప్పుడు మైక్రోవేవ్ ఓవెన్లో కన్వెక్షన్ పెట్టాలి, బట్ మేము మైక్రోవేవ్ అని పెట్టేసాము చూసుకోకుండా. సో ఇలా ఓవర్ హీట్ అయిపోయి ఫుల్ హార్డ్గా అయిపోయాయి అనమాట. ఇంకా ఆ బ్యాచ్ అయితే వేస్ట్ అయిపోయింది. సో ఇలాంటి ప్రాక్టీసెస్ చేసినప్పుడే మనం చేసే తప్పులేందో తెలుస్తుందని అప్పుడు అర్థమైంది. ఇంకా సెకండ్ బ్యాచ్ ఇలా తవాలో హండీలో పెట్టామన్నమాట. బిర్యానీ హండీ ఆర్ కుక్కర్స్లో ఎలా బేక్ చేసుకున్నా వచ్చేస్తాయి. సో అవైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా నెక్స్ట్ టైం మైక్రోవేవ్ ఓవెన్లో కూడా కన్వెక్షన్ అని పెట్టిన తర్వాత ఇట్ వాజ్ వెరీ పర్ఫెక్ట్. సో కప్ కేక్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా మేము బనానా కేక్కి కూడా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఇలా లోవ్స్లో బనానా కూడా 2 లోవ్స్గా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. బనానా కేక్ అయితే శ్రావణి అండ్ శిల్ప అయితే ఆల్రెడీ ట్రై చేశారు. సో వాళ్ళు ఈసారి కాన్ఫిడెంట్గా ఉండే, ఇంకా నేనైతే ఫస్ట్ టైమే. సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. కప్ కేక్స్ అండ్ బనానా కేక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇంకా నేను ఇంటికి వచ్చి ఇంకొక ఫ్రెండ్ సౌజన్య నేను కలిసి ఆఫ్టర్నూన్ ఇంకొక కేక్, రెడ్ వెల్వెట్ కేక్ సర్ప్రైజ్ చేద్దామని ఇది ట్రై చేసామన్నమాట. సో మేమిద్దరము, నేను లైఫ్లో ఫస్ట్ టైం కేక్ బేక్ చేస్తున్నాను అనమాట, అది కూడా నా ఓన్గా గైడెన్స్ లేకుండా. సో సౌజన్య తన ఇంట్లో ఆల్రెడీ ట్రై చేసింది. సో షీ కేమ్ టు హెల్ప్ మీ. సో ఇద్దరం కలిసి కేక్ అయితే చేసాము. నాకు కొత్తగా ఈ బేకింగ్ పైన ఇంట్రెస్ట్ ఏంటో నాకే అర్థం కావట్లేదు, బట్ ఐఎమ్ లవ్వింగ్ ఇట్. కొత్తగా నేర్చుకుంటున్నా కదా, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఈ బేకింగ్లో కొంచెం మెజర్మెంట్ అటు ఇటు అయినా కూడా రెసిపీ మొత్తం కూడా ఖరాబ్ అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా మెజర్మెంట్స్తో అండ్ అలా చేయాలన్నమాట ఏదైనా. సో ఫస్ట్ టైం చేస్తున్నా కదా, కొంచెం టెన్షన్గా ఉండే. ఈచ్ మెజర్మెంట్ కూడా డబల్ చెక్ చేసుకొని మరీ ప్రిపేర్ చేస్తున్నాయి అనమాట. సో మనం రెడ్ వెల్వెట్ చేస్తున్నాం కాబట్టి ఇలా రెడ్ కలర్ వచ్చేసింది. బ్యాటర్ అంతా కూడా ప్రిపేర్ అయ్యాక ఇలా కేక్ టిన్లో వేసుకుంటున్నాను. సో నేనైతే మైక్రోవేవ్ ఓవెన్లో కాకుండా ఇలా బిర్యానీ హండీలో చేయాలనుకున్నాను. సో ఫస్ట్ అయితే హండీని ప్రీహీట్ చేసుకొని మళ్ళీ ఈ టిన్ అయితే ప్లేస్ చేస్తున్నాను. సో ఆ స్పాంజ్ ప్రిపేర్ అయ్యేలోపు ఇంకొక బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో కంప్లీట్గా 2 స్పాంజెస్ అయితే రెడీ చేయాలనుకున్నాను. సో ఫస్ట్ స్పాంజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సో మంచిగా రెడ్ కలర్ చాలా బాగా అనిపించింది. ఇంకొక బ్యాటర్ కూడా ఇప్పుడు మళ్ళీ సేమ్ టిన్లో వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ స్పాంజ్ ప్రిపేర్ చేయడానికి ఈ బ్యాటర్ కూడా సేమ్ టిన్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా స్టాండ్ పెట్టేసి చేసుకోవచ్చు, మనం కుక్కర్లో కూడా బేక్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఈజీ మెథడ్స్. సో ప్రీహీట్ చేసుకోవాలి అండ్ తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలన్నమాట. సో మన స్పాంజ్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇంకా చూడండి, మా వాళ్ళు అయితే అస్సలు ఆగట్లేరు. శ్రీమాన్ అయితే అస్సలు కేక్ నాది, నేను తింటా అని ఒకటే సతాయించిండు. ఆ రోజైతే నాకు ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయినా, చాలా సతాయించారనమాట. సో అప్పుడు అర్థమైంది వాళ్ళు ఉన్నప్పుడు కేక్ ప్రిపరేషన్ అనేది పెట్టుకోవద్దని. సో ఇంకా మన సెకండ్ స్పాంజ్ కూడా రెడీ అయింది. ఎలా వచ్చిందో చూసేద్దాం. వావ్, ఇట్ కేమ్ వెరీ పర్ఫెక్ట్. ఇది కూడా చాలా బాగా బేక్ అయింది అండ్ చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు ఈ 2 కేక్స్ని కూడా, స్పాంజెస్ని కూడా ఇలా పైన కట్ చేసుకొని మనం ఇప్పుడు లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. సో నేను స్పాంజెస్ ఆఫ్టర్నూన్ అలా ప్రిపేర్ చేసుకొని దాన్ని కొంచెం రెస్ట్ ఇచ్చి ఈవినింగ్ నైట్ డిన్నర్ తర్వాత ఇలా మొత్తం డెకోర్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇదంతా ప్రిపేర్ చేసుకొని ఇలా డెకోర్ చేయడానికి కొంచెం శ్రావణి కూడా హెల్ప్ చేయడానికి వచ్చింది. సో ఇంకా మళ్ళీ ముగ్గురం కలిసి మా ప్లాన్స్తో ఇలా అయితే చేసాము. సో బిగినర్స్ మిస్టేక్ కదా, నాకు కొన్ని ఫస్ట్ టైం చేసినందుకు నేను చేసిన మిస్టేక్స్ ఏంటో అర్థమైంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టైం చేయడానికి ఐ థింక్ ఐల్ బీ వెరీ కాన్ఫిడెంట్. సో ఇంకా వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, సో అలాగే రెడ్ కలర్ వేశాను. బట్ అండ్
అండ్ మా కిటీ థీమ్ కూడా పింక్ కలర్ అనమాట. సో నేనైతే పింక్ కేక్ చేయాలనుకున్నాను. ఇంకా ఇలా పైపింగ్ అయితే స్టార్ట్ చేసాము. బట్ ఇంకా కొంచెం చేసి రేపు మళ్ళీ కొంచెం కూలింగ్ అయిన తర్వాత కంప్లీట్ డెకార్ రేపు చేద్దామని లైట్గా అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. సో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా ఇలా అయ్యింది. నేను చూడనప్పుడు ఎప్పుడో శ్రీమాన్ వెళ్ళి ఒకసారి అలా ఫ్లవర్ని గుంజేశాడు. సో ఇంకా ఏం చేద్దామని ఆఫ్టర్నూన్ మళ్ళీ వాళ్ళు పడుకున్నాక టైం తీసుకొని ప్రశాంతంగా కేక్ అంతా కూడా ఇలా పింక్ కలర్లో చేసేసాను నేనే. ఇంకా మళ్ళీ దానిపైన ఇంకా కొంచెం కలర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా పైపింగ్ కొంచెం డెకార్ అయితే చేశాను. సో ఫైనల్గా ఎలా వచ్చిందో మీరే చూడండి. సో బిగినర్స్ మిస్టేక్స్ కొన్ని అయితే ఉన్నాయి. సో అవి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా పర్ఫెక్ట్గా చేయాలని అయితే అనుకున్నాను. సో నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా ట్రై చేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఫైనల్లీ కేక్ టర్న్డ్ అవుట్ టు బీ లైక్ దిస్. సో ఇది రెడ్ వెల్వెట్ కేక్ అనమాట. సో మొత్తం డెకార్ అండ్ ఐసింగ్ తర్వాత పైపింగ్ తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. సో ఈవినింగ్ మన ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో మనం చూద్దాం. ఇప్పుడు నేను చేసిన ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. సో దట్ నాకు నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ఎంకరేజింగ్గా అలా అనిపిస్తుంది. ఫైనల్లీ పింక్ థీమ్తో మేమైతే కిటీ పార్టీకి వచ్చేసాము. దిస్ ఈజ్ బనానా కేక్, దిస్ ఈజ్ రెడ్ వెల్వెట్ కేక్ అండ్ దీస్ ఆర్ చాక్లెట్ కప్ కేక్స్. సో అందరు ఎలా ఎంజాయ్ చేశారో చూసేద్దాం. మంత్లీ వన్స్ ఇలా అందరం గ్యాదర్ అయ్యి ఫన్ చేసుకోవడం వల్ల మా అందరికీ కొంచెం రిలాక్సేషన్ అండ్ ఫన్ లాగా అనిపిస్తుంది. సో ఈసారి కిట్టి హోస్ట్ చేసింది ఈ ఆంటీ శారదా ఆంటీ అనమాట. అండ్ ఇంకొక అక్క శ్రీదేవి అక్క ఉన్నారు. సో అందరికీ చిన్న చిన్న కిడ్స్ అండ్ అందరికీ కూడా వర్క్స్తో ఫ్రస్ట్రేషన్ అలా ఉండడం వల్ల ఇలా మంత్లీ వన్స్ కలుసుకోవడం వల్ల చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో ఎవ్రీ వన్ ఆర్ ఎంజాయింగ్ ద కేక్, యూ కెన్ సీ కదా. సో రాగానే అందరికీ టీ అండ్ ఈ కప్ కేక్స్ అయితే సర్వ్ చేసామన్నమాట. సో ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ దెమ్ థరోలీ. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు. వీడియో కోసం ఎక్స్ప్రెషన్ ఇచ్చారనుకోకండి, వాళ్ళకైతే నిజంగానే కేక్స్ నచ్చాయన్నమాట. ఇంకా హోస్ట్ వాళ్ళు అయితే పూరి అండ్ చోలే భటోరే ఇచ్చారు. సో దాంతోపాటు మేము బనానా కేక్ కూడా సర్వ్ చేసాము. సో లుక్ ఎట్ దేర్ ఎక్స్ప్రెషన్, వాళ్ళకి అది కూడా చాలా బాగా నచ్చింది. సో ఎక్కువ అయితే బనానా కేక్కి కాంప్లిమెంట్స్ చాలా వచ్చాయి. అది అండ్ దట్ ఈస్ హెల్తీ కూడా, గోధుమ పిండి వీట్ ఫ్లోర్తో చేసాం కదా అందుకని. సో ఇంకా నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇంకా శ్రావణి కూడా చాలా బాగుంది, శిల్ప కూడా చాలా బాగుంది అంటుంది. ఆంటీ కూడా ఫైనల్గా చెప్తున్నారనమాట బాగుందని. సో అందరికీ చాలా బాగా నచ్చేసాయి. ఇంకా మా కుట్టి వేదాకు కూడా చాలా నచ్చేసిందంట. సో మనం కెమెరా పెట్టినప్పుడు బాగుందని చెప్పట్లేదు, బట్ ముందైతే వావ్ అని చెప్పేసింది. సో అందరికీ చాలా బాగా నచ్చింది. ఆ రోజు అయితే సూపర్ ఫన్ చేసాం. అసలు గేమ్స్ అన్నీ ఆడుకొని తర్వాత కొన్ని రీల్స్ చేసుకొని ఇంకా ఇలా లైట్గా డిన్నర్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా మన రెడ్ వెల్వెట్ కేక్ అయితే కటింగ్ టైం ఇప్పుడు. సో ఓన్లీ ఫ్యూ పీపుల్కి తెలుసు కేక్ అని. ఇంకా అందరూ చూసి షాక్ అయిపోయారనమాట. మా పింక్ అవుట్ఫిట్స్కి ఈ కేక్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది, చాలా బాగా అనిపించింది. సో నౌ వి ఆల్ ఆర్ కటింగ్ ద కేక్ టుగెదర్. 1, 2, 3, go! Thank you! ఫైనల్గా అందరం కలిసి కేక్ కటింగ్ అయితే చేసేసాము. అందరూ మన రెడ్ వెల్వెట్ కేక్ కూడా టేస్ట్ చేసి బాగుందని చెప్పారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే కొంచెం చీజ్ క్రీమ్ ఎక్కువ అయింది, అదర్వైజ్ పర్ఫెక్ట్గా ఉంటుండే. నెక్స్ట్ టైం ఓన్లీ విప్పింగ్ క్రీమ్తో చేసుంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేది. యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నెక్స్ట్ వీడియో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో రాబోతుంది. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.